నమస్కారం. మీ కదంబ మాలిక ఛానల్కి స్వాగతం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి మాకు సహకరించండి. సబ్స్క్రైబ్ బటన్ మాత్రం తప్పకుండా నొక్కండి. అలా నొక్కడం ద్వారా మా ఛానల్ ఇంకొంతమంది చూసే అవకాశం మాకు దక్కుతుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనం ప్రేమ పంతమా అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో 5th పార్ట్. బయటికి వచ్చాక భ్రమర ఏడ్చేసింది. భ్రమి, ప్లీజ్ ఏడవకమ్మా, అన్నీ అవే సర్దుకుంటాయి, మా వలన అని ఏదో చెప్పబోయాడు ప్రతాప్. వద్దు మావయ్య, నందుకు ఆవేశమే, కానీ ఆ మనసంతా నాదే అంది. కళా ప్రతాప్ ఆశ్చర్యంగా చూశారు భ్రమరని. రండి మావయ్య, మన ఇంటికి వెళ్దాం అంది. కానీ అన్నారిద్దరు. మావయ్య ప్లీజ్, ఇంకా మీరిద్దరు విడిగా ఉండడానికి వీల్లేదు, నాతోనే ఉండాలి. మీరు రాకపోతే భ్రమర మీతో జీవితంలో ఇంకెప్పుడు మాట్లాడదు అంది. భ్రమి, అలా అనద్దమ్మా, మేము వస్తాము అని భ్రమరని అనుసరించారు కళా ప్రతాప్ ఇద్దరు. వాళ్ళందరూ ఇంటికి వచ్చారు. హారతిచ్చి వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకొచ్చింది. ప్రతాప్ని చూస్తూ అంది. మావయ్య, అది వరకులానే ఈ ఆస్తి, ట్రస్టు అన్నీ నువ్వే చూడు, కానీ భ్రమర, నందు వద్దు మావయ్య, నాకు ఇంకేం చెప్పకు, నాకు చాలా అలసిపోయినట్లుంది. ఇవన్నీ నీకు అలవాటైన పనులే మావయ్య. ఇక నుంచి మనకొచ్చే ప్రతి రూపాయిలో సగం నీది, సగం నాది. నువ్వు తీసుకోకపోతే నేను కూడా తీసుకోను అంది. భ్రమి అన్నాడు తనని దగ్గరికి తీసుకుంటూ. భ్రమర ప్రతాప్ని పట్టుకుని, మావయ్య నాకు నందు కావాలి, అదొక్కటి చాలు అంది ఏడుస్తూ. ప్రతాప్కి కళకి కూడా ఇద్దరికీ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. భ్రమి, నీ నందు ఎప్పటికీ నీవాడేనమ్మా. నందు నిన్ను తప్పక అర్థం చేసుకుంటాడు, నీకోసం తప్పకుండా వస్తాడు, బాధపడకు అన్నాడు. అవును వదినా, వాడికి కోపమే కానీ మనసు చాలా మంచిది, బాధపడకు. అసలే అంతంత మాత్రంగా ఉన్న మీ రిలేషను మా పెళ్లితో ఇంకా దూరమైంది, కానీ కాలం అన్నిటికీ సమాధానం ఇస్తుంది వదిన అంది బాధగా కళ కూడా. భ్రమర తేరుకొని, అరే కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, మీ ఇద్దరి చేత కూడా కళ్ళ నీళ్లు పెట్టించానా, సారీ, రండి అని కళ్ళు తుడుచుకొని లోపలికి తీసుకెళ్ళింది వాళ్ళని. ఆ రాత్రి కట్టుబట్టలతో వచ్చిన కళకి తన నగలలో కెంపుల్ సెట్ పెట్టింది. తన పెళ్లి కోసం కొన్న మంచి బెనారస్ చీరల్లో నీలం రంగు బెనారస్ చీర కట్టించింది. తల్లో వద్దంటున్న మల్లె మాలలు చాలా పెట్టింది. అర్ధముగుడా, వచ్చే ఏడాదికి పండంటి బాబు ఈ మహల్లో ఆడుకోవాలి అంది. కళ సిగ్గుపడిపోయింది. బయటికి వచ్చిన భ్రమరకి ఏవో ఫైల్స్ ముందేసుకుని చూస్తున్న ప్రతాప్ కనిపించాడు. మావయ్య ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా అంది. ఎక్కడికి అన్నాడు. భ్రమర గౌరీ ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుని నవ్వుకున్నారు. లే మావయ్య, రా ముందర అని చేతిలో ఫైల్ లాగేసింది. అరే ఇంపార్టెంట్ ఫైల్ భ్రమర, అది దాన్ని చూసి చాలా రోజులైంది అది అని ఏదో చెప్పబోయాడు. వద్దు మావయ్య, తర్వాత చూసుకుందు గాని, ఇన్నాళ్ళు ఆగాము, ఇంకా ఈ ఒక్కరోజుకి ఏం అవదులే, రా అని తనని చేపట్టి లాక్కెళ్ళారు. ఏంటి ఎక్కడికి అన్నాడు. తలంటి పోస్తాం మావయ్య అంది. ఏంటి తలంట ఇప్పుడా? నో అన్నాడు. అదేటి బాబు, నేనెన్నిసార్లు మీకు కుంకుడు రసం పోయలేదు అంది గౌరీ. అమ్మో నువ్వా? పోసావులే, ఎప్పుడు నా కంట్లో పోయటమేగా అన్నాడు. అయినా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అన్నాడు. తనని ఇద్దరు మాట్లాడకుండా లాక్కెళ్ళారు. భ్రమరని గౌరీని చూసి కళేది అన్నాడు. మధ్యలో ఆయమ్మ ఎందుకు బాబు? ఇన్ని రోజులు ఆయమ్మే వచ్చిందా ఏటి అని గౌరీ ప్రతాప్ బుగ్గ మీద ఒక తోపు తోసింది. భ్రమర నవ్వింది. ప్రతాప్కి తలకి నూనె అంటుదు. మావయ్య, నేనే మీ అమ్మననుకో అంది. నాను సెల్లిననుకో అంది గౌరీ. ప్రతాప్ నవ్వి ఇద్దరు చేతులు పట్టుకొని కళ్ళ మీద పెట్టుకున్నాడు. కళ్ళల్లో నీళ్ళొచ్చాయి అతనికి. గౌరీ భ్రమర కూడా ఆనందంతో బాధతో చూశారు. ఇన్నాళ్ళు నేనేది పోగొట్టుకున్నానో నాకు ఇప్పుడే తెలుస్తోంది. నిజంగా నాకు మీలాంటి చెల్లి తల్లి ఉంటే ఏనాడో అని ఇంకా మాట రాలేదు అతనికి. గౌరీ కళ్ళు తుడుచుకొని, చాలు ఏటిది చిన్న పిల్లోళ్లాగా, చొక్కా ఇప్పు, నూనె రాస్తాను అంది. వద్దు గౌరీ అన్నాడు. ఇప్పుడే నా సెల్లి అన్నావు, విప్పు, నీ సిగ్గు సంతకెళ్ళా అంది. భ్రమర కిలకిలా నవ్వింది. ప్రతాప్కి తలంటి పోశారు.
కొత్త లాల్చీ పైజమా వేయించారు. భ్రమర ప్రతాప్కి పొడుగ్గా తిలకం పెట్టింది. బంగారు గొలుసు వేసింది. భ్రమి, ఏంటివన్నీ అన్నాడు. నీ పెళ్ళికి నా గిఫ్ట్ మావయ్యా అంది. వద్దమ్మా అన్నాడు. అమ్మ అన్నావు కదా, ఇంకా మాట్లాడకు అంది. చూడు, ఇవన్నీ ఈ క్షణం నుంచి నీ ఒంటి మీద రోజు ఉండాల్సినవే అనంది. చేతికి బ్రాస్లెట్ పెట్టింది. 2 చేతుల వేళ్లకి ఉంగరాలు పెట్టింది. క్రాఫ్ దువ్వింది. సెంట్ స్ప్రే చేసింది. గౌరీ, ఎలా ఉన్నాడే మావయ్య అంది. ప్రతాప్ని అటు ఇటు చూసి గౌరీ బుగ్గలు నొక్కుంటూ కొరుక్కు తినేలా ఉన్నాడమ్మా అంది. ఏయ్ అన్నాడు ప్రతాప్. నవ్వింది భ్రమర. ప్రతాప్ కూడా అందంగానే ఉంటాడు మావయ్య, నువ్వు వరసకి మావయ్యవే అయినా నిన్ను ఎప్పుడు ఆ దృష్టితో నేను చూడలేదు. అసలు నాకు అలాంటి ఊహ కూడా రాలేదు. దానికి అర్థం ఏంటో అలా నాకెందుకు అనిపించలేదో ఈరోజు నాకు అర్థమైంది అంది. ప్రతాప్, గౌరీ కూడా భ్రమరని చూశారు. ప్రతాపుని తల దగ్గరకు తీసుకొని 2 చేతుల్లో పట్టుకుని ప్రతాప్ నుదురు మీద ముద్దు పెట్టుకుంది. నాకు తోడపుట్టినవాడు ఉంటే అచ్చు నీలాగే ఉండేవాడేమో. ఉండాలి, ఉన్నాడు కదా అంది ప్రతాప్ కళ్ళల్లోకి చూస్తూ. అతని కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. భ్రమరని దగ్గరికి తీసుకున్నాడు ప్రేమగా. భ్రమరమ్మ, టైం అయింది అంది గౌరీ పక్క నుంచి. ఎక్కడికి అన్నాడు. ఎక్కడికా, చెప్తారా బాబు, అన్నిటికీ హడావుడెందుకు అంది. దేవుడి గది దగ్గరికి తీసుకువెళ్లారు. అక్కడ సర్వాలంకరణ భూషణై కళ్ళ నుంచొని ఉంది. భ్రమరని చూశాడు. అప్పుడు అర్థమైంది అతనికి. కళ్ళ సిగ్గుతో తల ఉంచుకుంది. రాబాబు, ఏటలా చూస్తూ నిలబడిపోయినావు అంది. గౌరీ మాటలకి దగ్గరికి వచ్చాడు. దేవుడికి చెరో దీపం వెలిగించి దండం పెట్టుకోండమ్మా అంది. ఇద్దరూ చెరో దీపం వెలిగించి దండం పెట్టుకున్నారు. గౌరీ, భ్రమర వాళ్ళిద్దరికీ హారతిచ్చారు. వదినా అంది కళ భ్రమరని కౌగిలించుకొని. ప్రతాప్ కూడా భ్రమి అంటూ దగ్గరికి తీసుకున్నాడు. గౌరీని చూసి, నీకేమివ్వగలను గౌరీ అని అన్నాడు ప్రతాప్. నీకు కుంకుడు రసం తలకి పోసినట్లే నీ కొడుక్కి కూడా పోస్తాను, అది సాల్లే అంది. అందరూ నవ్వారు. రండి అని డైనింగ్ టేబుల్ దగ్గర దీపాలు వెలిగించి వెండి కంచాలలో వేడివేడి అన్నము, స్వీట్స్, పప్పు, కూర, మంచి భోజనం పెట్టింది భ్రమర. మావయ్య, కళ నోట్లో ఈ స్వీట్ పెట్టు అంది. మీరేనేటమ్మా? అమ్మా కళమ్మ, ఆ బాబు నోట్లో నువ్వు కూడా ఈ స్వీట్ పెట్టండి అమ్మా అంది గౌరీ. అలా వాళ్ళ చేత ఒకళ్ళ చేత తినిపించారు. ఫొటోస్ తీశారు. భ్రమి, ఎందుకమ్మా ఇవన్నీ అన్నాడు ప్రతాప్ ఎందుకో సిగ్గుగా. నా సరదా మావయ్య, అన్నీ సవ్యంగా ఉంటే ఈ ముచ్చట ఇంకెంత సంబరంగా జరిగేదో. కానియండి ముందరా అంది. అయినాక గౌరి వేళ్లకి ఆకులు చుట్టి చిలకల్లా పెట్టుకొని వేళ్లకి, ఇదిగో ఇలా పెట్టండమ్మా మీ ఆయన గారికి అంది కళని చూస్తూ. కళ సిగ్గుపడిపోయింది. ఓయమ్మో ప్రతాప్ బాబు, ఆ అమ్మ సిగ్గుపడిందంటే ఒక అర్థం ఉంది. ఆమె ఆడకూతురు. సిగ్గుపడినాదంటే అర్థం పర్థం ఉంది. నీకేటి, మగమహారాజువి, నీ కూడా సిగ్గా ఏటి అంది. ప్రతాపు నవ్వి కళకి పెట్టాడు. ఇద్దరిని గది దగ్గరికి తీసుకొచ్చారు. ఇదిగో కళమ్మ, మీ అన్న చెవులు పట్టుకొని తీసుకురావాలనా, వెంటనే తీసుకురావాలంటే నువ్వు కొడుకుని కనేయాల. అల్లుడే తెస్తాడు తన జోడు కోసం తన మావని ఈ ఇంటికాడకి, ఈ అమ్మ దగ్గరికి అంది గౌరీ. అలా అయితే నేను రెడీనే అన్నాడు ప్రతాప్. కళ సిగ్గుపడిపోయింది. మావయ్య, కళ, ఐ విష్ యూ బోత్ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ లైఫ్ అంది భ్రమర. థ్యాంక్ యూ అన్నారిద్దరు. ఇద్దరు వచ్చి గౌరీ చేతులు పట్టుకొని, గౌరీ నీకు కూడా థ్యాంక్స్ అన్నారు. గౌరీ నవ్వి, నాదిష్టే తగిలేట్టున్నారమ్మా మీ జంట. ప్రతాప్ బాబు, మీ అక్క నీడలో ఉన్న ఆ బాబువేనా నువ్వు అసలు? ఇప్పుడెంత బాగున్నావో తెలుసా? ఎప్పుడు ఇలానే ఉండు బాబు, కళకళ్ళాడుతూ సల్లగా 100 ఏళ్ళు పిల్లా పాపలతో ఉండు అంది తలూపాడు. ఇద్దరు, ఇదిగో కళమ్మ, నేను ఇప్పుడే చెప్తున్నాను విను. ఈ బాబు ఇలా పెరిగినారు గాని ఏమీ తెలియని అమాయకుడమ్మా. నువ్వే కడుపులో దాచుకో. ఒకవేళ అలిగినా కసిరినా మనసులో పెట్టుకోమాక అంది గౌరీ. అలాగే గౌరీ అంది కళ. భ్రమర సైగ చేసింది గౌరికి. గౌరీ తేరుకొని, ఓ సోస్, ఇలాగే రేత్రల్లా నాతో కబుర్లతో గడిపేస్తారేటి? వెళ్ళండి పడకళ్ళింట్లో
పడకటింట్లో బోల్డు పనున్నది, వెళ్ళండి ఇద్దరు అని ఒక్క తోపు తోసింది గదిలోకి. వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళారు. తలుపేశాక, భ్రమరమ్మ, ఇప్పుడు సంతోషమేనా మీకు అంది గౌరీ. చాలా సంతోషంగా ఉంది గౌరీ అని ఇద్దరు కిందకు వచ్చేశారు. గౌరీ పడుకుంది. భ్రమర తన రూంలోకి వచ్చింది. తలుపేసుకొని నందు అని ఏడ్చేసింది. తన డైరీ తీసుకొని దానిలో, నందు, మీకు చెబితే మావయ్య కళ ప్రేమ అంగీకరించడని చెప్పలేదు, అంతేకాని మీ మీద ప్రేమ లేక కాదు నందు. నందు, నా లైఫ్లోకి ఎందుకు వచ్చారు? నా మనసులోకి ఎవరు రమ్మన్నారు? వచ్చి మీ భ్రమరని అంత లేసి మాటలు ఎలా అన్నారు నందు? భ్రమరకి ఆశ, అవును ఆశే. మన్మధుడు లాంటి మొగుణ్ణి ఏ ఆడది వదులుకుంటుంది? ధైర్యవంతుడు, అన్నింట్లో పరాక్రమవంతుడు, సాహసవంతుడు అయిన నా నందుని భ్రమర ఎలా వదులుకుంటుందనుకున్నావు? నందు, భ్రమర మనసు నీది కాదా? ఎలా అనగలిగారు ఆ మాట? ఫస్ట్ టీసీ అందించినప్పుడు ఈ భ్రమర ఎవరిదో మీకు తెలియదా? గుళ్ళోంచి తాళి కట్టి మీ వెంట తీసుకొచ్చినప్పుడు ఈ భ్రమరెవరో మీకు తెలియదా? భ్రమర మీది కాని రోజు భ్రమర జీవించదు నందు. నేను మహానటినా నందు? మీ ముందర భ్రమర నటించగలదా? భ్రమర కలలోనైనా మీకు వ్యతిరేకంగా చేయగలదా? ఎంత మాట అన్నారు! మీ భ్రమరని ప్రతాప్ నా ప్రేమికుడా, అంత మాట మీ నోట వచ్చాక కూడా భ్రమర బ్రతికుందా? నాకే సిగ్గేసింది నా మీద. నందు, నన్ను మీరు నిజంగా అంత నీచంగా ఊహించుకుంటున్నారా? నందు నెవర్ లవ్స్ యూనా, బట్ భ్రమర ఆల్వేస్ లవ్స్ యూ నందు అని ఇలా పలు రకాలుగా ఆమె అంతరంగం రోధించింది. తర్వాత అలానే ఆ డైరీ తన గుండెలకి హత్తుకొని నిద్రపోయింది భ్రమర. నందు అంటూ వచ్చిన రాజ్యలక్ష్మిని చూసి, రా అమ్మా అన్నాడు నందు. చూసావా అమ్మ వాళ్ల మాటలు అన్నాడు. నందు, నాకు దేనికోసం బాధపడాలో తెలియటం లేదురా. కానీ నందు, ఒక మాట తల్లిగా మాత్రం అనకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు భ్రమరని అంత మాట అనడం తప్పు నాన్న అంది. ముఖం ఎర్రబడిపోయి కూర్చున్నాడు నందు. ఈ లోపల రాజు వచ్చాడు. అన్నయ్య, కళ చేసింది తప్పే, అందుకని వదినని అంత మాట నువ్వు అనొచ్చా? నిజం చెప్పు వదిన, నిజంగా అలాంటిదేనా? అయితే ప్రతాప్ వదిన ఇద్దరు ఒకే దగ్గర ఒకే ఇంట్లో పెరిగారు. వయసులో ఉన్న వాళ్ళకి ఆ అవకాశం లేదంటావా రాజ్ అన్నాడు నందు కోపంగా పెద్దగా. ఎందుకన్నయ్యా, నీ మనసుని నువ్వే మోసం చేసుకుంటున్నావు. సూర్య చావుతో నీకు నిజంగా పిచ్చి పట్టిందో లేక ఇంకేం జరిగిందో నాకు తెలియటం లేదు. దేవత లాంటి వదినని అంత మాట అనటం నేను ఓర్చుకోలేకపోతున్నానన్నయ్యా. నీ ముందర నేను ఏనాడు గట్టిగా మాట్లాడలేదు, నోరు తెరవలేదు, ఎదురు చెప్పలేదు. ఎందుకో తెలుసా? నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నువ్వు ఏది చేసినా కరెక్ట్ చేస్తావనే నమ్మకం. వదినని పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన ఆ రోజు ఆ ఆవేశంలో నువ్వు చేసింది మంచిదే అని నేను సంతోషించాను. కానీ ఈరోజు నీ మాటకి నా మనసు అంగీకరించటం లేదు. పాపం వదిన ఎలా ఉందో. నువ్వు ఎవరినన్నా ఏమన్నా అనుకో, ఏదన్నా చేసుకో, నీకు నచ్చితే మంచిగా మాట్లాడు, కానీ వదినను మాత్రం బాధ పెట్టకన్నా. అది మనకి మన వంశానికి కూడా మంచిది కాదు అని గబగబా గుమ్మం దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి, అన్నా నన్ను క్షమించు, నీ మనసు నొప్పించుంటే నీకు చెప్పకుండా ఉండలేకపోయాను, అందుకే చెప్పాను అని గబగబా నడుచుకొని బయటికి వెళ్ళిపోయాడు. నందు అంది తల్లి ముఖం ఎర్రబడిపోయి కూర్చున్న కొడుకుని చూసి. అతనేం మాట్లాడలేదు. అతను దగ్గరికి వెళ్ళి తల్లిగా అతనికి చెప్పవలసింది చెప్పి ఆమె కూడా బయటికి వెళ్ళిపోయింది. కానీ నందు అంతరంగం చాలా బాధాకరంగా ఉంది. ఆ విషయం వాళ్ళెవరికీ తెలియదు. అందరూ వెళ్ళాక కళ్ళల్లో నీళ్లు బయటకు వచ్చాయి నందుకి. భ్రమర, నిన్ను అనాలని అనలేదు, నా నోటికి గవాలను వచ్చేసింది. ఐఎమ్ రియల్లీ సారీ. కానీ నువ్వు నాతో చెప్పలేదు, దానికి నేను క్షమించను భ్రమి అనుకొని వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు మౌనంగా. నిన్ను కొట్టాలని నేను కొట్టలేదు భ్రమర, లేత బుగ్గలు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఇంకాను కళ్ళ కొసల్లోంచి నీళ్లు బయటికి చెరోవైపుకి జారిపోయినాయి. కానీ కళని ప్రతాప్ని తలుచుకుని మళ్ళీ కోపం వచ్చింది. కళ, నాకు వావి వరుసలు తెలియవా? నన్ను నీ మొగుడు ముందర అవమానిస్తావా అని అనుకున్నాడు బాధగా. కళ సిగ్గుతో నుంచుంది. కళ అన్నాడు ప్రతాప్. ప్రతాప్
ప్రతాప్ వంక సిగ్గుతో చూసి కాళ్ళకి నమస్కారం చేసింది. కళ, సారీ, మీ వాళ్ళందరినీ నీకు దూరం చేశాను. నిన్ను అని ఏదో అంటుండగా ప్రతాప్, నాకన్నీ నువ్వే, నిన్ను మించిన ఆనందం జీవితం నాకు వద్దు అంది. థ్యాంక్ యూ కళ, నాకీ అదృష్టం ఇచ్చినందుకు అన్నాడు. ప్రతాప్, అన్నయ్యని వదినని మనిద్దరం కలపాలి, అప్పటి కానీ మన పెళ్ళికి ఒక అర్థం ఉండదు అంది. నిజం కళ, అలాగే, తప్పకుండా భ్రమరని నందుని కలుపుదాం అన్నాడు. దా అని పక్కన కూర్చోపెట్టుకొని, కళ, గౌరీ ఏం చెప్పిందో తెలుసా అన్నాడు. ఏం చెప్పింది అంది. ఈ స్వీట్సు, ఫ్రూట్సు, పాలు ఇవన్నీ కంప్లీట్ చేసేయాలంట రాత్రికి. ఏది మిగిల్చినా ఊరుకోను ప్రతాప్ బాబు అంది అన్నాడు. నవ్వుకున్నారిద్దరు. కళ, రాజకుమారివి, నిన్ను సరిగ్గా చూసుకోగలనా అన్నాడు. ప్రతాప్, నీ మనసే ఒక రాజమందిరం, దానిలో నేను మహారాణిని, అంతకు మించిన ఏ రాచరికాలు నాకు వద్దు ప్రతాప్ అంది. ఇద్దరూ ఎంతో ఆనందంగా ఒకటైనారు. ఆనందంగా ఒకరిలో ఒకరికి ఒకరు అంకితమైనారు. మర్నాడిద్దరూ బయటకు వచ్చారు. స్నానం చేసి వస్తున్న వాళ్ళిద్దరినీ చూసి గుడ్ మార్నింగ్ అంది భ్రమర. గుడ్ మార్నింగ్ అన్నారిద్దరు. ఆగండి ఆగండి అంది గౌరీ. ఏంటా అని గౌరీని చూశారు. గౌరీ ఒక చేత్తో ఉప్పు మిరపకాయలు తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ దిష్టి తీసింది. ప్రతాప్ బాబు, ఇయాల రేపు కూడా గుమ్మం దాటకండి, ఆ తర్వాత మీ ఇష్టం, 3 నిద్రలో అవ్వాలనా అంది. ప్రతాప్ కళ నవ్వుకున్నారు సిగ్గుగా. చాలేవే, వాళ్ళని మరీ ఇబ్బంది పెట్టకు అంది భ్రమర నవ్వుతూ. మీరు ఊరుకోండమ్మా, శోభనం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అలా నలుగురు దృష్టిలో పడకూడదు అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది అది. ఇద్దరూ సిగ్గుపడ్డారు. వాళ్ళని చూస్తూ నుంచున్న భ్రమరని చూసి, ఏంటొదినా అలా చూస్తున్నావు అంది కళ. కళ, నా దిష్టే తగిలేట్టుందమ్మా మీ ఇద్దరికి అని తన కళ్ళకున్న కాటిక తీసి ఇద్దరికీ చెవుల వెనకాల పెట్టింది. గౌరీ వేడివేడి కాఫీ తీసుకొచ్చింది. అందరూ తాగారు. నేను ఆఫీస్ ఫైల్స్ ఉన్నాయి, ఒకసారి చూసి వస్తాను అని ప్రతాపు ఆఫీస్ రూమ్ వెళ్తుంటే, ప్రతాప్ బాబు ఆగు అని దగ్గరకు వచ్చింది. ఏంటా అని చూశాడు. ఖాయా పండా అంది. ఏంటి అన్నాడు అర్థం కాక. అదే రేత్రి అంది. ప్రతాప్ ముఖము ఎర్రబడిపోయింది. అదేటి అంత ఎర్రబడినాది ముఖము? అదంతా సిగ్గే, నాకాడెందుకు బాబు సిగ్గు, కళమ్మ ముడుచుకుపోయినాదనుకో, ఎట్టా మసలాలో చెప్తాను అంది. ప్రతాప్ తల అటు ఇటు ఊపి, ఓ గాడ్, వెళ్ళి మీ కళమ్మని అడుగు అన్నాడు. తను కూడా సిగ్గుగా, ఓ అల్లమ్మో, నువ్వు మా ప్రతాప్ బాబువేనా? నీకెంత సిగ్గు ఏడ నుంచి వచ్చిందయ్యా? మగాడివి, నీవే అంత సిగ్గుపడితే ఆడకూతురు ఆయమ్మ మాత్రమేం చెప్తుంది అంది బుగ్గలు నొక్కుని. ప్రతాప్ నవ్వాడు. గౌరీ దగ్గరికి రా అన్నాడు. వచ్చింది. చెవులో పండే అన్నాడు. మా నాయనే అట్టా చెప్పాల, మగసిరిగల మహారాజుల అని భ్రమరమ్మ అంది. కళ భ్రమర అంతా విన్నారు. కళ ముఖం ఎర్రబడిపోయింది అప్పటికే. కళను చూసి భ్రమర వైపు తిరిగి, నీకు మేనల్లుడు ఖాయమమ్మా, ఈరోజు పాయసం చేస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది గౌరీ. కళ గౌరీని చూసి అంది, వదినా, అది మన తోడబుట్టింది కాదు, మన రక్తం పంచుకు పుట్టింది కాదు, మన రక్త సంబంధీకురాలు కూడా కాదు, కానీ అది ఎంత ప్రేమ పడుతుంది. ఇలాంటి స్నేహం ఉంటే జీవితం ఆనందమవుతుంది అంది. అవును కళ, నాకు ఎవరు దగ్గర లేనప్పుడు అదే నాకు తోడు, అదే అమ్మ, అదే నాన్న అంది భ్రమర కూడా అటేపే చూస్తూ. మౌనంగా అలా 10 రోజులు గడిచిపోయినాయి. ప్రతాప్ భ్రమర పనులన్నీ చూస్తున్నాడు. కన్య ఫోన్ చేసింది యూకే నుంచి. టికెట్ బుక్ చేయనా భ్రమర అని. భ్రమరకి ఎటు తేల్చుకోవాలో అర్థమవటం లేదు. కన్య నందుని ఒక్కసారి అడిగి రేపు సాయంత్రం చెప్తానే అంది. సరే అయితే ఈ లోపల కన్ఫర్మ్ చేయి, నేను రేపు సాయంత్రం చేస్తాను. భ్రమి, ఇంకా భ్రమలలో బ్రతకకే, నాతో పాటు వచ్చేయి, అక్కడ ఏదో ఒకటి చూసుకుందు గాని, హాయిగా బ్రతుకుదుగానే అంది. అలానే అంది భ్రమర. తర్వాత, నందు ఎలా ఉన్నారు? నా గుండె టక్ టక్ అని కొట్టుకోవటం మానేసి చాలా రోజులైంది నందు. నందు నందు అనే కొట్టుకుంటోంది అని అది మీకు తెలుసా అని అనుకుంది మనసులో. ఈ లోపల ప్రతాప్కి ఏవో జెరాక్సులు కావాలంటే తను తీయించుకొస్తానని చెప్పి భ్రమర కారు వేసుకొని బయటికి వచ్చింది. అది షాపింగ్ కాంప్లెక్స్. దాని దగ్గర కారు ఆపి దిగి లోపలికి వస్తున్న భ్రమరకి
రాజు ఎదురొచ్చాడు. రాజు దగ్గరకు వచ్చి, వదినా ఎలా ఉన్నావు అని అడిగాడు. రాజ్, నందు ఎలా ఉన్నారు అంది. ఎలా ఉంటాడని నువ్వు అనుకుంటున్నావు వదినా అన్నాడు. కోపంగా బాధగా అంది, తల ఉంచుకొని బాధగా తను. రాజ్ నవ్వి, తను అలానే ఉన్నాడు వదినా అన్నాడు. రాజ్, నందు అన్నం తిన్నారా అంది. నిన్న సరిగ్గా తినలేదు, రాత్రి అసలు తినలేదు, ఈరోజు టిఫిన్ తిన్నాడు. నువ్వు ఆ రోజు మీరందరూ వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి వాడు అసలు అన్నం సరిగ్గా తినటమే మానేశాడు అన్నాడు. భ్రమర ముఖం చాలా బాధగా పెట్టింది. వదిన, వాడు కోపంలో అన్నాడు, వాడు చాలా బాధపడుతున్నాడు, పైకి మాత్రం అలా గంభీరంగా తిరుగుతున్నాడు అన్నాడు రాజ్. నాకు తెలుసు రాజ్, కానీ నేనేం చేయను, నన్ను తన దగ్గరికే రానియకపోతుంటే, నానా మాటలు అంటుంటే ఎలా వెళ్ళాలో కూడా అర్థం అవటం లేదు అంది. అంటే వాడంటే వదిలేస్తావా అన్నాడు. భ్రమర ఆశ్చర్యంగా చూసింది రాజ్ని. అంటే ఏం చేయను రాజ్ అంది. రాజ్ నవ్వి, రా చెప్తా వదినా అని అక్కడే కాఫీ పార్లర్ ఉంటే తీసుకెళ్ళాడు. కాఫీ ఆర్డర్ ఇచ్చి వచ్చాక తాగుతూ చెప్పాడు. వదినా, నువ్వు మన ఇంటికి రా అన్నాడు. అమ్మో, నందుకి తెలియకుండానా అంది. బాగుంది, ఆ రోజు నువ్వేమన్నావు? ఏమన్నాను అంది. పసుపు తాడు కట్టిన, బంగారు మంగళసూత్రాలు కట్టిన నేను మీ భార్యనే, ఐఎమ్ యువర్స్ నందు అని అన్నావా లేదా అన్నాడు. అవును అన్నాను. మరి నీ రైట్స్ నువ్వు ఉపయోగించుకోవదినా అన్నాడు. నందు ఏం చేయడు, వాడి లైఫ్ నువ్వే కాబట్టి. చూడొదినా, వాడికి కోపమే, కానీ వాడి మనసు చాలా మంచిది. నువ్వు వాడు ఎదురుగా వచ్చినప్పుడు వాడు అసలు ఏం మాట్లాడ్డు, దెబ్బలాడు కూడా. కావాలంటే నువ్వే చూడు అని అన్నాడు రాజ్. భ్రమర కళ్ళు మెరిసినాయి. వదినా, వాడు అలా అంటాడు, కానీ నువ్వు దగ్గరకు వచ్చి ఎదురొస్తే వాడు మాటే రాదు. చూడు, కావాలంటే నువ్వు ఈసారి వచ్చి చూడు అన్నాడు. సరే అని తలూపింది భ్రమర. వదిన, కళాబావ ఎలా ఉన్నారు అన్నాడు. రాజ్, రా నాతో చూద్దు గాని అంది. వస్తా, కానీ ఇప్పుడు కాదు వదిన, అన్నయ్య వాడి మీద వాడు ఒట్టేసుకున్నాడు, అందుకని వాడితో పాటే వస్తాము అన్నాడు. రాజ్, ఇదిగో చూడు వాళ్ళ ఫొటోస్ అని సెల్ తీసి చూపించింది భ్రమర. రాజ్ నవ్వి, ప్రతాప్ ఇంత మారాడా? అసలు ఇతను ఆ ప్రతాపేనా? మనం ఆ రోజు మన ఇంటికి వచ్చిన ప్రతాపు ఇతను ఒకడేనా అని అన్నాడు రాజ్ ఆశ్చర్యంగా. నాకే వింతగా ఆశ్చర్యంగా అనిపించింది రాజ్ అంది. అదే మనకి కావాలి వదినా, వాళ్ళు హాయిగా సుఖంగా ఉండడమే మనకు కావాలి. అయితే రాజహంసకి మీ ప్రయాణం ఎప్పుడు అన్నాడు. రాజ్, రేపొద్దున్నే వస్తాను అంది. దట్స్ గుడ్, మీ ఆయన్ని ఒక ఆట ఆడించు అన్నాడు. భ్రమర నవ్వింది. వదినా, వాడు పాపం చాలా మంచివాడు తెలుసా అన్నాడు రాజ్. భ్రమర నవ్వి, రాజ్, మీ అన్నదమ్ముల మధ్య ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ, మీ అన్యోన్యతని చూసి ఎవరైనా నేర్చుకోవాలి రాజ్ అంది. రాజ్ నవ్వాడు తలంచుకొని. రాజ్, మీ అన్నయ్య అంటే నాకు కూడా చాలా ఇష్టం అంది. సరే వదినా, వెయిటింగ్ ఫర్ యూ అని అన్నాడు. ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు వచ్చేశారు. రాజ్ లాయరు ఎలా మాట్లాడాలో భ్రమర్కి కొన్ని పాయింట్స్ చెప్పాడు. అంతా విని సరేనంది. ఆ తర్వాత ఇంటికి వచ్చాక కళకి ప్రతాప్కి చెప్పింది. వదిన, నిజంగా వెళ్తావా అంది. మా ఆయనకి కోపం ఎక్కువే, కానీ బంగారు తండ్రి తెలుసా అంది. ప్రతాప్, కళ ఇద్దరు నవ్వారు. ఆల్ ద బెస్ట్ భ్రమి, ఆల్ ద బెస్ట్ భ్రమి అని అన్నాడు ప్రతాప్. భ్రమి, జాగ్రత్తమ్మా అన్నాడు. అలాగే మామయ్య అంది. మొన్నాడు గేట్ బయట కారులో దింపి వెళ్ళిపోయాడు ప్రతాప్. భ్రమర లోపలికి రాబోయింది. సెల్యూట్ చేశాడు వాచ్మెన్. తలుపు తీశాడు. అప్పటికి టైం 6 గంటలైంది. లోపలికి వెళ్ళింది భ్రమర. దేవుణ్ణి తలుచుకుని నందుని తలుచుకుంటూ గడప లోపల అడుగు పెట్టింది. ఇదండి ఇప్పటిదాకా జరిగింది. ఆ తర్వాత భ్రమరని ఎలా రిసీవ్ చేసుకుంటాడు నందు, అసలు లోపలికి వెళ్ళగలుగుతుందా, వాళ్ళిద్దరి జీవితాల్లో ఏం జరగనుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాం. అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.